శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 11వ శ్లోకం. నరం వర్షీయాంసం నయన విరసం నర్మసు జడం తవ పంగాలోకే పతితమనుధావంతి శతశః గలద్వేని బందాః కుచకలశ విస్త్రస్తసిజయా హఠాత్రుట్యత్కాంచ్యో వికిలితదుకూలా యువతయః. అమ్మ, వయసుతో వచ్చే అందంతో అహంకారంతో ఎవరైనా విర్రవీగుతారు. కానీ ముసలివాడు అశక్తుడైనప్పటికీ నీ కరుణ కలిగితే అతని కోసం అప్సరాకాంతలు కూడా వెంటబడతారనడంలో ఆశ్చర్యమేముందమ్మా అని శంకరాచార్యులు వారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. అంటే అమ్మవారి కాళ్ళు పట్టుకొని శరణాగతి పొందిన వాళ్ళు ఎవరైనా కానీ, చిన్నవాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ అందరికీ కూడా ఆకర్షణ శక్తి అనేది ఏర్పడుతుందంట. ఆకర్షణ శక్తి అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వాళ్ళ చుట్టూ ఎప్పుడు అలాగ ఉంటుందన్నమాట. అంటే అమ్మని నమ్ముకున్న వాళ్ళకి అన్నీ సుసాధ్యాలే, అసాధ్యం